అనుకుంటున్నాము ఈ భూమికి వచ్చింది శరీరంతో జీవించాలి అని అనుకుంటున్నాం మనం. కానీ ఇక్కడ మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ఉపనిషత్తుల్లోంచి మనం తీసుకుంటే గనక ఈ శరీరం నేను అనుకుంటున్నాము, కానీ ఈ శరీరం నువ్వు కాదు అని చెప్తుంది. ఈ శరీరంలోకి నువ్వు రాబడ్డావు అని చెప్తుంది. ఎందుకు చెప్తుంది అంటే అది భగవంతుని యొక్క వచనం, భగవంతుని యొక్క వాక్యం. ఎలా తీసుకుంటామంటే శాస్త్రం ఏం చెప్తుందంటే నీవు ఆ పరబ్రహ్మ స్వరూపం నుండి యథాతథంగా అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటావో అలా వచ్చి ఉన్నావో అని చెప్తుంది. ఇంకా అర్థమైనా చెప్పాలంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ సకల చరాచర జీవుల్లోకి తన్ను తాను ఆనందం వ్యక్తపరచుకోవడానికి, తను తన ఆనందం పొందడానికి, తను తాను చూసుకోవడానికి ఆవిర్భవించింది అని చెప్తుంది శాస్త్రం. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపము సకల చరాచర జీవుల్లోని సర్వ మానవాళి అంటే మనలో కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే మనలాగా వచ్చిందని చెప్తుంది శాస్త్రం. ఇది వినడానికి ఎంతో ఆశ్చర్యంగా అబ్బురంగా ఉండొచ్చు, కానీ ఇదే సత్యము. ఇదే సత్యము. ఎలాగంటే ఉపనిషత్తుల ద్వారా మనం ఎన్నో విషయాలు తీసుకోవచ్చు. అహం బ్రహ్మాస్మి అని చెప్తుంది, అది నువ్వే అని చెప్తుంది. నువ్వు ఇది కాదు అని చెప్తుంది. ఇది కాదు అని చెప్తుంది. లేదండి నేను ఇది కాదు అని ఎలా గుర్తించాలి, నేను ఇదే కదా అంటే నా పేరు శ్రీ స్వామినారాయణ. శ్రీ స్వామినారాయణ కదా నేను ఇది కాదని చెప్తున్నారేంటి అంటే శాస్త్ర వచనం మాట మనం తీసుకుంటే ఇదే నేనైతే కనుక ఎప్పుడు వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను అని చూసుకుంటే ఇదే నేనైతే కనుక మా అమ్మ గర్భంలోకి ఈ శరీరంతో నేను రాకమునుపు ఈ శరీరంలాగే ఉన్నానా, ఈ శరీరంలాగే ఉన్నానా, లేకపోతే వేరే శరీరంలాగా ఉన్నానా, అసలు ఎలా ఉన్నాను అంటే ఏం చెప్తాం మనము, నాకు తెలియదండి అంటాం. సరే, ఈ భూమి మీదకి ఈ శరీరంతో వచ్చాను, ఇప్పుడు కొంతకాలం ఉంటాను, ఈ శరీరం వదిలిసిపోతాను కదా. అంటే పోయారంటే ఏమైపోతాను, చనిపోతున్నానంటే నేను చనిపోతున్నాను, ఈ శరీరం చనిపోతుందా అంటే అందరూ అంటారు స్వామినారాయణ గారు చనిపోయారని అంటారు. రైట్, చనిపోయారు. మరి చనిపోతే కనుక కొంతసేపటికి మరికొంతసేపటికి దీన్ని ఏమంటారు, పడిపోయిన ఈ దేహాన్ని ఏమంటారు, స్వామినారాయణ గారు అంటారా, శవము అంటారా అంటే శవము అంటారు. మరి శవము అన్న ఈ దేహానికి మరి ఒకప్పుడు ఏం పేరుంది, స్వామినారాయణ పేరుంది. మరి ఇప్పుడు ఏమైంది, శవం కింద మారింది. మరి ఈ శవం అయిపోయిన తర్వాత నేనేమైపోయాను అంటే తెలియదు అని చెప్తాము. ఏదైతే తెలియదు అని చెప్తామో అదే నువ్వు అని చెప్తుంది శాస్త్రం, అదే గురువచనం. ఏదైతే తెలియదు అని చెప్తున్నామో అదే నువ్వు అని చెప్తుంది, అదే దైవం అని చెప్తుంది. ఇంకా కొన్ని దిగితే అదే ఆత్మ అని చెప్తుంది, ఇంకా కొన్ని దిగితే అదే జీవుడు అని చెప్తుంది, ఇంకా కొన్ని దిగితే అదే మనస్సు అని చెప్తుంది, బుద్ధి అని చెప్తుంది, ఇంకో కొంచెం దిగితే అదే మనస్సు అని చెప్తుంది, ఆ మనస్సే జీవుడు అని చెప్తుంది. ఆ జీవుడు అయిన నేను, ఆ జీవుడు అయిన నేను, ఆ ఆత్మస్వరూపాన్నైన నేను ఈ దేహంలోకి వచ్చి రెండు కళ్ళతో, రెండు చెవులతో, రెండు కళ్ళతో, రెండు చెవులతో, రెండు ముక్కు పొట్ల రంధ్రాలతో, ఒక నోరుతో, రెండు చేతులతో, రెండు కాళ్ళతో, అంటే 5 పంచేంద్రియాలు 5 కర్మేంద్రియాలతో మనస్సు బుద్ధితో నేను ప్రపంచాన్ని చూస్తూ ఇదే నిజం అనుకుంటూ
ఇదే నేను అనుకుంటూ జీవిస్తూ ఉన్నాను కాబట్టి నేను ఉన్నాను అని శాస్త్రం చెప్తుంది. కానీ నేనేమనుకుంటున్నానంటే నేను మాయలో ఉన్నాను అనుకోవట్లేదు, నేను నిజంలో ఉన్నాను అనుకుంటున్నాను. ఇదే నిజం అనుకుంటున్నాను. ఇదే నిజమైతే కనుక నేను నిద్రపోతున్నప్పుడు నేను ఈ ప్రపంచంలోంచి మరలా వేరే ప్రపంచంలోకి వెళ్తున్నాను. అంటే నిద్రలో స్వప్నలోకంలో వేరే ప్రపంచంలోకి వెళ్తున్నాను. వేరే వ్యక్తులతో ఉంటున్నాను, వేరే ప్రదేశంలో ఉంటున్నాను. నేననేది నిజమైతే కనుక, అంటే ఈ దేహమైన నేను అనేది నిజమైతే కనుక, ఈ భూమి నిజమైతే కనుక, ఈ సృష్టి నిజమైతే కనుక నా నిద్రలో కూడా ఇదే ఉండాలి కదా. వేరే మనుషులతో, వేరే ప్రదేశంతో, వేరే వ్యవహారంలో ఉన్నానండి అంటే అది నిజమా, ఇది నిజమా అంటే అది కల కదండి అంటారు. నేనేమంటారు, అది కల అండి అంటాను. ఓకే, కళ. మరి ఇదేంటిది, ఇది నిజమంటాం. మరి ఇది నిజమైతే కనుక కళ ఏమైంది, అది అబద్ధమా అంటే అబద్ధమే. శాస్త్రం ఏం చెప్తుందంటే ఇది కూడా అబద్ధమే అని చెప్తుంది. ఇది కూడా అబద్ధమే అని చెప్తుంది. ఎలాగంటే నిద్రలో ఉండగా, కళల ప్రపంచంలో ఉండగా అది ఎంత నిజమో, అంటే కళలో నన్ను ఒక పులి తరుముతుంది, భయపడ్డాను, పరిగెట్టాను, మేలుకున్న తర్వాత నా భార్య చెప్పాను, లక్ష్మి నన్ను పులి తరిమింది, కానీ నేను ఎంతో పరిగెట్టేశాను, భయపడిపోయాను, కళ్ళు తెరిచాను, ఏమీ లేదు అంటున్నా. లేదు, నిద్దట్లో 1 కోటి రూపాయలు ధనం వచ్చింది నాకు, హబ్బురు పడిపోతున్నాను, డబ్బులు అలా ఎగరేసేసుకుంటున్నాను, మెలకు వచ్చింది, డబ్బులేయి లేదు అంటే కళ అనేది అబద్ధము అని మనకు తేలుతుంది. అదేవిధంగా ఈ శరీరంలోంచి నేను బయటకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా నిజం కాదని నాకు తెలుస్తుంది. ఏమండి ఇదంతా నిజమో కాదో నాకు తెలియదండి, నేను చనిపోయిన తర్వాత నాకు అసలు ఏమీ తెలియదు కదండి అంటాం. రైట్, ఇదే నిజమైతే కనుక, ఇప్పుడున్నది నిజమైతే కనుక, ఇప్పుడున్నట్టుగా ఈ ఫేస్ ఒక నెల తర్వాత ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుందా? పోని 15 రోజుల తర్వాత ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుందా? పోని మరుక్షణంలో ఇప్పుడున్న దేహంలాగా, ఇప్పుడున్నట్టు ఆరోగ్యంగా మరుక్షణంలో ఉంటున్నానా? చెప్పలేను. ఇప్పుడున్నట్టు ఆనందంగా మరుక్షణంలో ఉంటాను లేదు నాకు తెలియదు. మరి ఇదే నిజమైతే కనుక ఇట్లానే ఉండాలి కదా అని ప్రశ్నిస్తుంది శాస్త్రం. ఇదే నిజమైతే కనుక ఇప్పుడున్నట్టుగానే మరుక్షణం కూడా ఉండాలి కదా. మరి అప్పుడు ఆరోగ్యంగా ఉండడం లేదు, ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నాను, ఇదే విధంగా మరుక్షణం కూడా ఉంటానా? లేదు, అప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చుగా. కాబట్టి ఇప్పుడు ఏదైతే నువ్వు చూస్తున్నావో అది తాత్కాలిక సత్యం అని చెప్తుంది. ఎలాగా? ఇప్పుడు ఏదైతే చూస్తున్నావో అది తాత్కాలిక సత్యము, తాత్కాలిక సత్యంలా ఉంది. ఇంకా తాత్కాలిక సత్యంలా ఉంది అని చెప్తుంది శాస్త్రం. ఇది ఎంత బాగా మన మైండ్లో ఇముడ్చుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటామండి. చూడండి, ఇది తాత్కాలిక సత్యం అనే విషయాన్ని ఎంత బాగా మన మైండ్లో ఇముడ్చుకుంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము. ఇది తాత్కాలిక సత్యము అని మన మైండ్లో ఇముడ్చుకుంటే అంత ఆనందంగా ఉంటాం. భగవంతుడు ఏం చెప్తాడంటే, నీవు శరీరం వదిలే సమయంలో నీవు ఏ ఆలోచనతో ఉంటున్నావో అట్లాంటి జీవితం మరలా నీకు వస్తుంది అని చెప్తుంది. నీవు ఏ ఆలోచనతో అయితే ఉంటూ శరీరం వదిలేస్తున్నావో మరలా అట్లాంటి జీవితం వస్తుంది అంటుంది. మరి నేను అనారోగ్యంతో బాధపడుతూ ఉంటూ అనుకోకుండా శరీరం వదిలేస్తే నాకు మరలా అట్లాంటి జన్మ వస్తుంది, ఇట్లాంటి జన్మే వస్తుందట మళ్ళీని అనొచ్చు. గురువుగారు మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను బాధపడుతూ చనిపోతాను కదా, అది సహజం కదండి. సహజమే, ఇందులో ఎక్కడ తప్పులేదు, సహజమే. అందుకోసం మనమందరం అలాగ అనారోగ్యంతో శరీరాన్ని వదలకూడదు అనే
ఎంతోమంది ఋషులు ప్రయోగాలు చేసి నేను కాదు, నాతోటి ఆత్మలు అన్నీ కూడా, అంటే ఆత్మ ఎన్నో లేవు, ఒకటే ఆత్మ నేనే కాదు, నాతోటి ఆత్మ జీవరూపంతో ధరించిన ఈ ఆత్మ, ఎన్నో రకాలుగా ఎన్నో ఆకారాలతో జీవరూపం ధరించిన ఆత్మ శరీరాన్ని తీసుకుని అనారోగ్యంతో బాధపడకూడదు, దుఃఖంతో బాధపడకూడదు, అనారోగ్యంతో బాధపడకూడదు, దుఃఖంతో బాధపడకూడదు అని వారు ఎన్నో ప్రయోగాలు చేసి మనకి చాలా రకాల థెరపీస్ ఇచ్చి ఉన్నారు. ఆ థెరపీస్లో ఒక థెరపీ ఈ మర్మా థెరపీ ఒక థెరపీ. దీనిని ఋషులు వారి శరీరాల మీద ప్రయోగం చేసుకుని వారి యొక్క జీవశక్తిని పెంచుకుని, వారి శరీరంలో జీవశక్తిని పెంచుకుని ఇతర శరీరాల మీద కూడా ప్రయోగం చేసి వారి శరీరంలో క్షీణింపబడి ఉన్న జీవశక్తిని మళ్ళా పునరుద్ధరణ చేసి అత్యంత ప్రభావవంతమైన జీవశక్తితో మార్చారు మనం నేర్చుకోబోయే ఈరోజు ఈ మర్మా థెరపీ ద్వారా. ఓకే, ఇప్పుడు మీలో ఎంతమంది ఆరోగ్యంగా జీవిద్దాం అనుకున్నారు? చేతులు ఎత్తండి. అందరూ ఆరోగ్యంగానే జీవించాలనుకుంటున్నాము కదా. వీడియోస్ ఆన్ చేసుకోండి, అందరూ మీట్లో పెట్టుకోండి, వీడియోస్ ఆన్ చేసుకోండి దయచేసి. నాకు కొద్దిగా సరదా వస్తుంది మీ అందరి మొహాలు చూస్తూ ఉంటే. నాకు కొద్ది సరదా వస్తుంది, లేదంటే కొద్దిగా నీరసం వస్తుంది. నాకు నీరసం రప్పిందని మీరు అనుకుంటున్నారా? ఓకే, మనందరం కూడా ఆరోగ్యంగానే, ఆనందంతో, ఐశ్వర్యంతో, ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవిస్తూ ఈ శరీరం వదిలేద్దాం. ఓకే, సరే. దానికి కొద్దిగా కొంతకాలం పాటు శ్రమ పడవలసి ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఏదో విధానంతో ఏదోలాగా జీవిస్తూ ఉన్నాం కాబట్టి కొద్దిగా శ్రమ పడాలి మనం. కేవలం ఈ ఒక 3 రోజుల తర్వాత కేవలం 20 నిమిషాల పాటు శ్రమ పడితే పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎలా అంటే, ఆ పరబ్రహ్మ స్వరూపం అట శాస్త్రం చెప్పే మాట చెప్తున్నాను మీకు. నేను నమ్మాను, విశ్వసించాను, ఆచరణలో పెట్టుకున్నాను. కాబట్టి ఈ రోజుకి నా శరీరం ఎప్పుడు కూడా శక్తితోనే ఉంటుంది. నా శరీరంలో ఎక్కడ జీవశక్తి తగ్గిపోదు, ఎప్పుడు శక్తితోనే ఉంటుంది. ఓకే, ఆ పరబ్రహ్మ స్వరూపము ఏం చెప్తుందంటే, నేను అనగా ఆత్మస్వరూపాన్ని, నేను ఈ దేహంలోకి వచ్చి ఉన్నాను. ఈ దేహము ఒక దేవాలయము, దైవ మందిరమైన నేను ఈ శరీరంలో జీవుడిగా ఉండి చరిస్తున్నాను, నడుస్తున్నాను, జీవిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపము శివుడు సూక్ష్మ రూపంతో, పరబ్రహ్మ స్వరూపమైన శివుడు సూక్ష్మ రూపంతో, శివుడు అంటే మనం ఏదో త్రిశూలం పట్టుకుని జటాజటం పెట్టుకుని నాగుపాములు వేసుకునో ఇది వద్దు, ఇలా ఊహించద్దు. శివుడు అంటే శివం అంటే జీవం ఉన్నది ఏదైతే ఉందో శివుడు. ఓకే, శివుడు, ఆ శివుడు ఈ దేహంలో జీవిగా జీవిస్తూ ఉన్నాడు. ఎలాగా? ఆ శివుడు ఈ శరీరంలో జీవిగా జీవిస్తున్నాడు.
ఇప్పుడు ఈ దేహంలో ఈ శివుడు ఒకటే కాదు, సకల దేవతలు కూడా ఈ దేహంలోనే జీవిస్తున్నారు. ముఖ్యంగా మనం ముగ్గురు తీసుకుందాం. బ్రహ్మదేవుడు తలలో జీవిస్తున్నాడు, విష్ణుమూర్తి హృదయంలో జీవిస్తున్నాడు, పరమశివుడు నాభిలో జీవిస్తున్నాడు, నాభి కింద జీవిస్తున్నాడు. బ్రహ్మ అంటే సృష్టికర్త. ఆ సృష్టికర్త పక్కన ఎవరుంటుంది? సరస్వతి మాత ఉంటుంది. ఆ సరస్వతి మాత ఈ సబ్ కాన్షియస్ మైండ్, సృష్టికర్త కాన్షియస్ మైండ్. ఓకే, విష్ణుమూర్తి హృదయస్థానంలో ఉంటాడు. విష్ణుమూర్తి పక్కన ఎవరుంటారు? లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి మన శరీరంలో ఎక్కడుంటుంది? ధన రూపంలో ఎక్కడుంటుంది? ఎడమ పక్కన ఈ జేబులో ఉంటుంది కదా. అంటే విష్ణువు ఎక్కడున్నాడో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. ఓకే, విష్ణువు నిరంతరం ఆనందంగా జీవిస్తూ ఉంటే లక్ష్మీదేవి పక్కన ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పరబ్రహ్మ స్వరూపమైన శివపరమాత్మ ఎక్కడ ఉంటాడు? నాభిస్థానం కింద మూలాధార చక్రంలో ఉంటాడు. ఆయన లయకర్త. ఆయనతో పాటు ఎవరుంటుంది? అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఎవరు? శక్తి స్వరూపిణి పార్వతీదేవి. ఓకే, శక్తి స్వరూపిణి పార్వతీదేవి. ఆ పార్వతీదేవి శక్తి రూపంలో జీవశక్తి రూపంలో ఈ శరీరంలో జీవిస్తూ ఉంది. ఓకేనా? ఇక్కడికి అర్థమైందా మీకు? చేతుల పైకి ఎత్తండి. అర్థమైందా? ఆ శక్తి స్వరూపిణి పార్వతీదేవి ఈ శరీరంలో శక్తి రూపంలో జీవిస్తూ ఉంది. మన పార్వతి వేరు, ఈశ్వరుడు వేరు, లక్ష్మీదేవి వేరు, విష్ణుమూర్తి వేరు, సరస్వతి వేరు, బ్రహ్మదేవుడు వేరు అంటే కాదు. అవన్నీ ఒక్కటే. మనకి అర్థం అవడం కోసం ఆ పరబ్రహ్మ స్వరూపం ఇలా విడిపోయింది అని, ఇలా రూపాలు దాల్చారు అని, ఇలా తత్వాలతో ఉన్నారు అని శాస్త్రము మనకి అర్థమయ్యేలా చెప్తుంది. కానీ రెండు ఒకటే. ఈ దేహంలో ఆ జీవశక్తి మార్పు రావడానికి కారణము అంటే ఆరోగ్యకరమైన జీవశక్తి, శక్తివంతమైన జీవశక్తి, ఆనందంగా ఉండే జీవశక్తి దుఃఖకరమైన జీవశక్తిగా, అనారోగ్యకరమైన జీవశక్తిగా క్షీణించిపోవడానికి కారణం ఏమిటంటే తాను ఆ పరబ్రహ్మ స్వరూపం ఈ సృష్టి చేసి ఈ సృష్టిలో తాను జీవించడానికి దేహం ధరించి భూమి మీదకి రావడం జరిగింది. ఈ సృష్టి ఒక మహామాయ. ఆ మహామాయ ఎవరు? నేనే అని చెప్తుంది. ఆ మహామాయ ఎవరు అంటే నేనే. అంటే నేనే మహామాయ కింద ఈ సృష్టిలో ఉన్నాను. ఈ సృష్టిలో, ఈ మహామాయలో నేనే కాదు అంటే ఈ ఆత్మస్వరూపమైన పరబ్రహ్మ స్వరూపమైన ఈ ఎవరైతే ఉన్నారో నేనే కాదు, నాతో పాటు నేనే అన్ని రూపాల్లో ఈ భూమి మీద వచ్చాను. ఎలాగా? నేను సృష్టించుకుని ఈ మాయలో. ఓకే, ఈ మాయ ఏం చేస్తుంది అంటే భ్రమింపజేస్తుంది. మాయ అంటే ఏంటి? భ్రమింపజేసేది మాయ. నిజం ఎప్పుడు భ్రమింపజేయదు. శక్తిగానే ఉంటుంది, నిజంగానే ఉంటుంది. భ్రమింపజేసేది ఏదైతుందో మాయ. ఈ మాయలో నేనైన నేను ఈ మాయలో వచ్చి ఉన్నాను. అసలు నా పేరేమిటి? నేను.
నాకు ఈ పేరు కాదు, స్వామినారాయణ నా పేరు కాదు, దశరథ రామే నా పేరు కాదు, వాసవి నా పేరు కాదు, లక్ష్మీనారాయణ నా పేరు కాదు. అసలు నేను ఏది కాదు. నా నేను నేను నా రూపం ఏమిటి? ఇది కాదు, మీవి కావు. నా రూపం నేను. నాకు రూపమే లేదు, నాకు పేరే లేదు. ఇప్పుడు ఈ దేహం దగ్గర నేను పొందుతున్న అనుభవం ఏదైతే ఉందో నా అనుభవం ఏంటంటే ఆత్మానుభవం. నేను ఈ దేహంతో ఉండి నా నా అనుభవం ఏదై ఉండాలంటే ఆత్మానుభవం. నేను ఈ దేహాన్ని కాదు, నేను ఈ రూపాన్ని కాదు, నేను పొందేది అనుభవం ఏది కూడా నిజం కాదు. కొన్ని సందర్భాల్లో దుఃఖాన్ని అనుభవంగా పొందుతాను, కొన్ని సందర్భాల్లో ఆనందాన్ని అనుభవంగా పొందుతాను, కొన్ని సందర్భాల్లో నష్టాన్ని అనుభవంగా పొందుతాను, కొన్ని సందర్భాల్లో అనారోగ్యం అనే అనుభవాన్ని పొందుతాను, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యమైన అనుభవాన్ని పొందుతాను, రకరకాల అనుభవాన్ని పొందుతాను. కానీ ఇదంతా నిజం కాదు. అసలు నా అనుభవం ఏంటంటే ఆత్మ అనుభవము. నేను అనేది నేను తెలుసుకోవడము, నేను అనేది నేను తెలుసుకోవడము. అంటే ఈ నేను అనుకునే నేను ఇది కాదు, నేను ఇదని తెలుసుకోవడం నా ఆత్మ అనుభవం. ఇంకా నా శక్తి నేను. ఇప్పుడు శక్తి అన్నామే, ఇందాక శక్తికి పేరేం పెట్టాము మనం? పార్వతీదేవి అని పెట్టాము మనం. కానీ ఆ పరబ్రహ్మ స్వరూపం ఏం చెప్తుందంటే ఆ పార్వతీదేవి అని పెట్టింది పేరు నువ్వు. దేహంతో కూడి మనసుతో కూడి నువ్వు పెట్టింది పేరు. కానీ నా శక్తి నేను, దానికి ఇంకా పేరు లేదట. నా శక్తి నేను. నా శక్తే మహామాయ. ఆ మహామాయలో ఆ మహామాయ వలన నాలో ఈ కనబడే ఈ ప్రపంచం ఉన్నట్లుగా ఉంది, కానీ లేనే లేదు. ఈ ప్రపంచం ఎంత ఎక్కడి నుంచి వస్తుందట? నా నుంచి వస్తుంది బయటికి. అంటే నేను కళ్ళు తెరిచి చూస్తే ప్రపంచం కనబడుతుంది, నేను చెవులు పెట్టి వింటే ప్రపంచంలో మాట వినబడుతున్నాయి, నేను నోరు తెరిస్తే నా మాట ప్రపంచంలోకి వెళ్తుంది, నేను శ్వాసిస్తే ఈ ప్రపంచంలోంచి శ్వాస నా లోపలికి వస్తుంది, నేను శ్వాసించకపోతే నాలోంచి శ్వాస బయటికి వెళ్ళి ఖాళీ అయిపోతుంది. అంటే నేను, నా శక్తే మహామాయ. ఆ మహామాయ వలన ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నట్లుగా ఉన్నాను, కానీ లేను. అంటే ఇదంతా కూడా ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క భావనే, ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క భ్రమే ఇదంతా కూడా. ఎందుకంటే తాను సృష్టించుకున్న ఈ శక్తి అనే మాయలో తాను వచ్చింది కాబట్టి ఉన్నట్లుగా ఉన్నానంటుంది. మరి ఉన్నట్లుగా ఉన్నానన్న ఈ వాక్యము మనలో ఎంతవరకు ఇమిడ్చుకోవాలంటే నిద్దట్లో కూడా గుర్తుండాలటండి. ఇది నిద్దట్లో కూడా గుర్తుండాలట. ఇది అంటే ఇదే ఈ దేహమే ఇక్కడ, ఈ దేహంతో ఉన్న నేను ఇక్కడ ఉన్నట్లుగా ఉన్నానంటే కనుక నా శరీరంలో వచ్చిన అనారోగ్యం ఏదైతే ఉందో అది ఉంటుందా? ఇదే నిజం కాదన్నప్పుడు అది ఎందుకు నిజం అవుతుంది? అది నిజం కూడా నిజం కాదు. సరే, వీటిని మరి మనం ఎలా తొలగించుకోవాలి అంటే అసలు ఈ ఈ మన శరీరానికి అనారోగ్యం ఎందుకు వస్తుందంటే మన యొక్క మానసిక భావాల వల్లే అనారోగ్యం వస్తుంది. కేవలము మన యొక్క మానసిక భావాల వల్ల అనారోగ్యం వస్తుంది. రెండవది మనం తీసుకున్న ఆహార పదార్థాల వల్ల అనారోగ్యం వస్తుంది. మూడవది మనమున్న పరిసర వాతావరణ ప్రదేశాల వల్ల అనారోగ్యం వస్తుంది. ఒకటి నా భావాల వల్ల వస్తుంది, ఫస్ట్ స్టెప్ నా భావాల వల్ల అనారోగ్యం వస్తుంది. రెండు, నేను తినే ఆహార పదార్థాల వల్ల అనారోగ్యం వస్తుంది. మూడు, నేను ఉండే పరిసర ప్రాంతాల వల్లే పరిసర ప్రాంత ప్రభావం వల్ల అనారోగ్యం వస్తుంది. ఇప్పుడు నా అనారోగ్యం రావడానికి పరిసర ప్రాంత ప్రభావం అన్నాను, దీన్ని తప్పించుకోవచ్చు ప్లేస్ మార్చుకొని. ఆహార పదార్థాల వల్ల అన్నాను, దీని నుంచి కూడా తప్పించుకోవచ్చు నా ఆహార విహారాలను మార్చుకుని. మరి నా యొక్క ఆలోచన, నా యొక్క భావాల వల్ల, నా మానసిక ఆలోచన, నా మానసిక భావాల వల్ల అనారోగ్యం ఫస్ట్ స్టెప్గా వస్తుంది. మరి దీన్ని ఎలా తప్పించుకుంటాను? ఇది నా వల్ల అవుతుందా?
అంటే కొంతమంది చెప్తారు, ఆలోచనలు అరికడత మన వల్ల అవుతుందండి, మానసిక భావాలు వల్ల అనారోగ్యం అంటున్నారు, నా మానసిక భావాలను మార్చుకోవడం కష్టం అవుతుందా, కుదురుతుందండి అంటే చాలామంది చెప్తారు కుదరదేమో అని చెప్తారు. కానీ ఏ ఒక్కళ్ళో చెప్తారు కుదురుతుంది అని చెప్తారు, కుదరవచ్చు కుదురుతుందని చెప్తారు. నేనేం చెప్తానంటే ఆ ఏ ఒక్కడో నేనెందుకు కాకూడదు, ఆ ఏ ఒక్కడో నేనెందుకు కాకూడదు. నేను దుఃఖపడుతూ జీవించడానికి ఈ భూమి మీద ఉన్నానా? నేను బాధపడుతూ జీవించడానికి ఈ భూమి మీద ఉన్నానా? అసలు అందుకే వచ్చాను నేను? లేదు. నేను ఆరోగ్యంగా జీవిస్తూ, ఆనందంగా జీవిస్తూ, ఐశ్వర్యవంతంగా జీవిస్తూ, ఆధ్యాత్మికంగా నన్ను నేను తెలుసుకుంటూ ఈ శరీరాన్ని వదులుతాను. అప్పుడు నేను పరబ్రహ్మ స్వరూపంతో ఉంటాను. అలా కాకుండా దుఃఖంతో, బాధతో, అనారోగ్యంతో, సరికాని ఆలోచనతో జీవిస్తూ నేను ఉంటూ శరీరాన్ని వదిలితే మరలా అట్లాంటి జీవితమే నాకు వస్తుందని చెప్తుంది శాస్త్రం. ఒక్క ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది. ఏ ఐడియా? నేను ఆలోచన సరళిని మార్చుకోవాలి. అదే ఈ మర్మ చికిత్స, ఈ మర్మ విధానము. మన ఆలోచనలు మారతాయంటే మారిపోతాయి. ఎలాగా? ఈ మర్మ థెరపీలో మనం చేసే ప్రెషర్ ఏదైతే ఉందో మన యొక్క ఆలోచన సరళిని మారుస్తుంది మనకు తెలియకుండానే. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఉన్నాము, మన పక్కన వేరే కుటుంబం ఉంది. మన పక్కన వేరే కుటుంబం ఉంది. మన కుటుంబం పక్కన ఉన్న సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం వచ్చి బాగా యాక్టివ్గా తిరుగుతున్నాడు, చాలా యాక్టివ్గా తిరుగుతున్నాడు. అనారోగ్యం వచ్చి అనుకోకుండా అస్వస్థత వచ్చి చనిపోయాడు. అప్పుడు మనం ఏం ఫీల్ అవుతాము? అప్పటికి మనకి కొద్ది గొప్ప అనారోగ్యం ఉంటే ఉండొచ్చు. అప్పుడు మనం ఏం ఫీల్ అవుతాము? ఆరోగ్యంగా ఉండే వ్యక్తి అనుకోకుండా అనారోగ్యం వచ్చి పడిపోయాడు. మరి నాకు కొద్దిగా అనారోగ్యం ఉంది కదా, మరి నేను కూడా అలా పడిపోవచ్చేమో అన్న భయపడతాను కూడా. ఆ భయము అంచెలంచెలుగా పెరిగి క్యాన్సర్ రూపంలో పడుతుంది బయటికి. చూడండి, ఆ భయం ఎంత చేసిన మనల్నే అంచెలంచెలుగా మార్చి క్యాన్సర్ రూపంలో దిగొచ్చి పెడుతుంది మన ముందర. ఈ భయము మనకి క్యాన్సర్ రూపంలో తీసుకురావడానికి కారణం ఏమిటి అంటే, ఆ పక్క వాళ్ళు చనిపోయారు అస్వస్థత వచ్చి, నేను కూడా అలా చనిపోతానేమో అన్న భావన నా ముందు తీసుకొచ్చింది. పరబ్రహ్మ స్వరూపం ఏం చెప్తుందంటే, ఎవరెవరి కర్మానుసారము, బాగా వినండి, ఎవరెవరి కర్మానుసారము భూమి మీద ఎంతకాలం జీవించాలని ఉందో అంతకాలం జీవించి ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ వేరే శరీరాన్ని తీసుకోవడానికి వెళ్ళిపోతుంది ఆత్మ అని చెప్తుంది. వేరే శరీరాన్ని తీసుకోవడానికి వెళ్ళిపోతుంది ఆత్మ అని చెప్తుంది. ఆ శరీరానికి ఆ వ్యాధి వచ్చి ఆ వ్యక్తి చనిపోయాడు. నిన్నటి వరకు బాగున్నాడు, కానీ ఇవాళ అస్వస్థత వచ్చి చనిపోయాడు సాయంత్రంలోపు. అలాగే నేను ఎందుకు చనిపోతాను? నేను ఇంకొక విధంగా చనిపోవచ్చేమో, లేదు హాయిగా నిద్రలో ఉండి శరీరాన్ని వదిలేచ్చేమో, లేదు నేను జపం చేసుకుంటూ భగవంతునితో మమేకమైన స్థితిలో నేను వెళ్ళిపోవచ్చేమో. వెళ్ళిపోవడం అనేది తథ్యము. ఎవరైనా సరే భూమి మీద ఎవరు ఉండవు. ఎందుకంటే రాముడు వచ్చాడు వెళ్ళిపోయాడు, కృష్ణుడు వచ్చాడు వెళ్ళిపోయాడు, సీతమ్మవారు వచ్చింది వెళ్ళిపోయింది, రాధమ్మదేవి వచ్చింది వెళ్ళిపోయింది, రుక్మిణిమాత వచ్చింది వెళ్ళిపోయింది. అందరూ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళే. మరి వాళ్ళు వెళ్ళిపోక మనం వెళ్ళిపోమా? మనం వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు ఆనందంగా జీవించి వెళ్ళిపోయారు.
వారు పరబ్రహ్మ స్వరూపమే, ఈ దేహంలో ఉన్న నేను పరబ్రహ్మ స్వరూపమే. వాళ్ళు రూపంగా ధరించి భూమి మీదకి వచ్చారు, భూమి మీద వెళ్ళిపోయారు. అదేవిధంగా నేను కూడా భూమి మీదకి వచ్చాను. ఆ పరబ్రహ్మ స్వరూపమైన ఈ ఈ నేను ఈ దేహంతో ఇక్కడికి వచ్చింది, హాయిగా జీవించి వెళ్ళిపోతుంది. కానీ మాయ అనుకున్నామే, ఈ మాయ ఏం చేస్తుందంటే మన భ్రమలో పడేసి అనారోగ్యం తీసుకొచ్చేస్తుంది, భ్రమలో పడేసి దుఃఖాన్ని తీసుకొస్తుంది, భ్రమలో పడేసి నష్టాన్ని తీసుకొస్తుంది. ఓకే, భ్రమలో పడేసి నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఇది మాయ అని తెలుసుకోవాలి మనం. ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, ఇది మాయ. ఎందుకు అనుకోవాలంటే ఇలాగ రేపు ఎందుకు ఉండాలి అంటే ఇదే సత్యమా? అనారోగ్యం వచ్చింది సత్యమా అంటే ఈ సత్యం ఎప్పుడు నిలబడిపోవాలి కదా. అంటే ఇంక శరీరం వదిలేంత వరకు ఈ సత్యంలో ఉండిపోవాలి, ఈ అనారోగ్యంతో ఉండిపోవాలి కాదు. నీవు ఫీల్ అయ్యి భయపడి నువ్వు ఈ శరీరానికి అనారోగ్యం తెచ్చుకున్నావు అని చెప్తుంది శాస్త్రం. నువ్వు ఇప్పుడు ఈ భయం నుంచి బయటపడవచ్చు. ఎలాగా అంటే ఇందా మనం అనుకున్నట్టుగా ఇదంతా మాయా, ఇప్పుడు వచ్చింది అనారోగ్యం, ఇప్పుడు వచ్చినట్టుగా ఉండదు. ఇప్పుడు నాలో ఉన్న భయం తీసి బయటపడేస్తాను. ఎలా అంటే ఒకటే కోరుకోవాలి మనము, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని. ఇందాక నేను అన్నాను ఆ పరబ్రహ్మ స్వరూపమే నేను అన్నాను కదా. మళ్ళీ ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపాన్ని కోరుకోవాలని ఎందుకంటున్నానంటే ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని నేనన్న విషయం నేను మర్చిపోయాను కాబట్టి, నేను బుద్ధిని అనుకుంటున్నాను కాబట్టి, నేను మనసును అనుకుంటున్నాను కాబట్టి, నేను జీవుని అనుకుంటున్నాను కాబట్టి, నేను దేహాన్ని అనుకుంటున్నాను కాబట్టి, శ్రీ స్వామిని అనుకుంటున్నాను కాబట్టి, కాబట్టి ఇప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని వేడుకోవాలి మనం, పరబ్రహ్మ స్వరూపాన్ని కోరుకోవాలి మనం. ఎలా అంటే నేను సజీవంగా ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆరోగ్యంగానే జీవిస్తాను, ఇదే కోరుకోవడం. ఆరోగ్యంగానే జీవిస్తాను ఈ సంకల్పం మనం పెట్టుకుంటే అన్మ్యూట్లో పెట్టుకోండి. గురూజీ మీరే అందరినీ అన్మ్యూట్ చేసేయండి, గురూజీ మ్యూట్ చేసేయండి. నేనే ఈ ఈ జీవం ఉన్నంత వరకు, ఈ దేహం ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు సజీవంగా ఆరోగ్యంగా జీవిస్తాను అని మనం సంకల్పం పెట్టుకోవాలి. ఈ సంకల్పంలో ఎక్కడ తప్పు లేదు, ఈ సంకల్పంలో ఎక్కడ స్వార్థం లేదు. రాక్షసులు కోరుకుంటారు భగవంతుణ్ణి, నాకు మరణం రాకూడదు, అది తప్పు. ఓకే తదాస్తు అంటాడు శివుడు. ఆ శివుడే మళ్ళీ విష్ణుమూర్తి రూపంలో వచ్చి లేపేస్తాడు. ఎందుకు అంటే రాక్షసుడు క్రూరాతి క్రూరమైన ఆలోచనతో ఉంటాడు కాబట్టి ఈ నాకు మరణం రాకూడదు అని వరం పొంది ఈ భూమిని సర్వనాశనం చేస్తాడు. ఎన్నో రకాల భూములు సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపమే విష్ణుమూర్తి రూపంలో వచ్చి లేపేశారు. బ్రహ్మ శివుడు ఇద్దరు తదాస్తు అని చెప్పి కోరికలు నెరవేర్చడానికి ఓకే తదాస్తు అంటారు. కానీ విష్ణుమూర్తి ఎప్పుడు కూడా తదాస్తు అన్నాడు. విష్ణుమూర్తి తదాస్తు అని ఎప్పుడు అంటాడంటే నీవు నాతో అంటే ఈ దేహమైన నీవు, దేహంలో ఉన్న మనసుగా ఉన్న నీవు నాతో కలిసి జీవిస్తూ ఉంటే నీకు ఎప్పుడు అండగా ఉంటానంటాడు. ఈ దేహం ఉన్నంత వరకు నీకేం కావాలో నేను చేస్తానంటాడు. ఇది నా స్వ అనుభవం 2006 నుంచి కూడా. అప్పటి వరకు ఈ దేహానికి చాలా అనారోగ్యాలు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ఉంది, మలబద్ధకం ఉంది, చెవిపోటు ఉంది, కీళ్ళు నొప్పులు ఉన్నాయి, చేతుల నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, వెన్ను నొప్పులు ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నా కానీ అప్పుడు నా సంకల్పం ఏముండేదంటే ధనం. మనందరం ధనం కోసం జీవిస్తాం కదా, ధనం కావాలి కదా, ధనం మూలం యుద్ధం జాగ్రత్త అన్నాం కదా, ఆ ధనం కోసమే తప్ప ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేసుకోండి కాదు. ఎందుకంటే టైం లేదు, నాకు ఏం లేదు, టైం లేదు. మళ్ళీ సినిమాకి వెళ్ళడానికి టైం ఉంటుంది, షికారుకి వెళ్ళడానికి టైం ఉంటుంది. 23 గంటలు 12 గంటలు కాదు కదా, 23 గంటలు కూడా ధనాన్ని సంపాదించడానికి కష్టపడడానికి టైం ఉంటుంది.
కానీ నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నాకు టైం లేదు. ఇంకా టైం లేదని ఇప్పుడు చెప్తాను, టైం లేదనుకోకూడదు, కానీ నాకు తెలియదని చెప్తాను. ఎలాగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అనే విషయం నాకు తెలియదని చెప్తాను. ఇప్పుడు టైం లేదని చెప్తాను మీ అందరికీ అర్థం కావడం కోసం. అంటే మీ అందరికీ తెలుసు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగని, కానీ దానికి టైం పెట్టమా అందుకు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు 53 ఏళ్ళు, అంటే 2006 అంటే అంతకే ఇంచుమించు 30-32 ఉంటాయన్నమాట. ఆ టైంలో ఈ ఆరోగ్య విధానానికి సంబంధించిన గురువులు భూమి మీదకి వచ్చి ఉన్నారు, కానీ మన దాకా రాలేదని చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు మన యొక్క మీడియా ద్వారా ఎంతోమంది గురువులు భూమి మీదకి వచ్చి ఉన్న భూమి మీదకి వచ్చి ఉన్న గురువులు మీడియా ద్వారా వచ్చి మన అందరికీ తెలియజేస్తున్నారు. రకరకాల విధానాల ద్వారా, యోగా ద్వారా, ఎన్నో రకాల థెరపీల ద్వారా, ఎన్నో రకాల ఆయుర్వేద శాస్త్రం ద్వారా మనకి చెప్తున్నారు. కానీ తెలుసుకుంటాము, కానీ ప్రాక్టీస్లో పెట్టాం. ఎందుకంటే మన టైం లేదు. మన టైం అంతా ధనం సంపాదించడం కోసం, మన సంకల్పాలంతా ఏదో బళ్ళు లేని వాళ్ళు బళ్ళు కొనుక్కోవడానికి, కారు లేని వాళ్ళు కార్లు కొనుక్కోవడానికి, బంగ్లాలు లేని వాళ్ళు బంగ్లాలు కొనుక్కోవడానికి, పొలాలు లేని వాళ్ళు పొలాలు కొనుక్కోవడానికి, వీటి కోసమే సంకల్పాలు పెట్టుకుని జీవిస్తూ అనారోగ్యం వచ్చిన తర్వాత చూడండి, అనారోగ్యం వచ్చిన తర్వాత మన సంకల్పాలు ఏమీ నెరవేరవు. మన సంకల్పాలు ఏమి నెరవేరవు. నేనేమంటాను, సంపూర్ణమైన ఆరోగ్యంతో, సంపూర్ణమైన ఆనందంతో, సంపూర్ణమైన సిరి సంపదలతో, సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవిస్తూ సరైన లేదని చెప్తాను. నేను కొత్తగా సిరి సంపద సంపాదించట్లేదు. నేను ఆరోగ్యంగా జీవిస్తే ఆటోమేటిక్గా సిరి సంపద నా వెనకాల ఉంటాయి. నేనే కానీ ఆరోగ్యంగా జీవించకపోతే నేను సంపాదించిన సిరి సంపద నా వెనకాల ఉండవు, వేరే వాళ్ళ వెనకాల పడతాయి. అంటే వైద్యాలయానికో మందుల షాపులకో నేను సంపాదించిన ధనం వెళ్తుంది బయటికి. అదే నేను ఆరోగ్యంగా ఉంటే నేను సంపాదించిన ప్రతి 10 రూపాయలు నా దగ్గర నిలబడిపోతుంది కదా. అందుకనే సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటే సంపూర్ణమైన సిరి సంపద నా వద్ద ఉంటాయి. నేను సంపాదించే 10 రూపాయలే కాదు, నేను ఆరోగ్యంగా ఉంటే ఇంకా 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 కూడా సంపాదించవచ్చు. ఎప్పుడు నేను ఆరోగ్యంగా ఉంటేనే స్త్రీ అయిన నేను ఆరోగ్యంగా ఉంటేనే నా భర్త సంపాదించిన ధనము మా కుటుంబంలో ఉంటుంది. పురుషున్నైన నేను ఆరోగ్యంగా ఉంటేనే నా కుటుంబం కోసం సంపాదించిన ధనం అంతా మా కుటుంబంలోనే ఉంటుంది. సో నేను ఆరోగ్యంగా ఉంటే సిరి సంపదలతో ఉంటాను, సంపూర్ణమైన ఆనందంతో ఉంటాను. ఎందుకు? నేను బాగున్నాను, నా డబ్బు బాగుంది, నా కుటుంబం బాగుంది. అప్పుడు నేను ఆనందంగా ఉంటాను, దుఃఖంతో ఉంటానా? ఆనందంతోనే ఉంటాను. ఓకే, ధనం ఉంది, ఆనందం ఉంది, భార్య భర్త కుటుంబం అంతా బాగుంది. మరి ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానంతో లేకపోతే, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ గుడికి వెళ్ళడము, గోపురంకి వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడము, గంగలో, యమునలో, సరస్వతిలో మునగడము, కొబ్బరికాయ కొడతాము, అట్టుపండు పెడతాము, ప్రదక్షిణ చేయడము, ఇది కాదు ఆధ్యాత్మికత. ఇది ఒక వ్యవహారము, భక్తితో కూడిన వ్యవహారము. పూజ చేయడము, జపం చేయడము, ధ్యానం చేయడము, ఇదంతా భక్తితో కూడిన వ్యవహారము. ఆధ్యాత్మికత అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ దేహంలో వచ్చి ఉంది. నేను మనసుతో కూడి, బుద్ధితో కూడి, ఈ దేహంతో కూడి, ఈ ఇంద్రియాలతో కూడి నేను స్వామినారాయణ అనుకుంటున్నాను అనే విషయము పక్కన పెట్టి, నేను స్వామినారాయణ కాదు, నేను బుద్ధిని కాదు, నేను మనసుని కాదు, ఆత్మస్వరూపాన్ని నేను గ్రహించడమే, గుర్తించడమే, విశ్వసించడమే, ఆత్మస్వరూపంలో ఉండడమే ఆధ్యాత్మికత. ఓకే, ఇది ఎంతమందికి అర్థమైంది? నా మాట మీకు బాగా వినబడుతుందా?
మీరందరూ ఏకీభవిస్తారా? లేకపోతే ఏదో వీడియో సాల్వ్ చేసుకోండి అమ్మా, కొద్దిగా మిమ్మల్ని అందరం చూస్తున్నాను. మీరందరూ ఏకీభవిస్తారా? లేదంటే ఏదో చెప్పినట్టు ఉందా మీకు ఏదన్నా? మీకు అందరికి అర్థమైందా? అర్థమైంది గురూజీ. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇంతకుముందు ఎంతోమంది ఋషులు అలా జీవించారు, ఋషి పత్నులు అలా జీవించారు. కానీ మనం జీవించలేకపోవడానికి కారణం ఏంటంటే మనం సంకల్పం పెట్టుకుంటున్నాము, ఎక్కడ పెట్టుకోవాలో ఎలా పెట్టుకోవాలో తెలియడం లేదు మనకి. ఎక్కడ పెట్టుకోవాలో ఎలా పెట్టుకోవాలో తెలియడం లేదు మనకి. కేవలం నేను ఆరోగ్యంగా జీవిస్తాను అని సంకల్పం పెట్టుకుంటే చాలు అన్నీ మన చుట్టూ ఉంటాయి. కేవలం నేను ఆత్మస్వరూపాన్ని అన్న విషయము నేను గ్రహించి జ్ఞప్తిలో ఉంటే నేను ఎప్పుడు కూడా ఆనందంగానే జీవిస్తాను. ఇక్కడ ఆత్మ అనాత్మ రెండు తెలుసుకోవాలి మనం. ఆత్మ అనాత్మ, ఆధ్యాత్మికత అన్నాము, ఆత్మ అన్నాము, ఆత్మ కథ అన్నాము. ఇక్కడ ఆధ్యాత్మికత అనగానే ఆత్మకథ, ఆత్మకథ అనగానే నేను నా కథ. ఇది ఓకే, నా కథ, నా కథ, నా ఈ స్టోరీ, నా కథ ఈ సృష్టి, నా కథ ఈ ప్రపంచము, నా కథ ఇదంతాని. ఓకే, ఈ నా కథలో నిజంగా ఇదంతా కల్పితము, ఇదంతా కల్పితం. నేను ఈ కల్పితంలో కల్పిత పాత్రలాగా, అంటే కల్పిత పాత్ర అంటే ఈ దేహం అనేది కల్పిత పాత్ర. ఈ కల్పిత పాత్రలో జీవించడానికి వచ్చాను. ఈయన గ్రహిస్తే నేను మాయలో పడను. నా సంకల్పం ఏంటి? ఆరోగ్యంగా జీవించాలి. ఇదే నా సంకల్పం. ఇది ఒక ఆత్మగా నేను తీసుకుంటున్న నిర్ణయం. ఇది ఆత్మగా దేహంతో కూడి ఉన్న నేను తీసుకుంటున్న నిర్ణయం. ఇంకా అనాత్మ అంటే ఏమిటి అంటే నాకు అది కావాలి, ఇది కావాలి, వాళ్ళ కావాలి, వీళ్ళు కావాలి, వాళ్ళ వద్దు, ఇది వద్దు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఇదంతా కూడా అనాత్మ వ్యవహారాలు అని చెప్పిన శాస్త్రం. అలా కావాలి అన్నారంటే వాళ్ళు రాకపోతే నా దగ్గరికి ఏమవుద్ది? దుఃఖం వస్తుంది కదా. వాళ్ళు వద్దు అన్నారంటే వాళ్ళని ద్వేషిస్తున్నాను కదా. మరి వాళ్ళు నా దగ్గరికి వస్తే ఏమవుతుంది? కోపం వస్తుంది కదా. అది వద్దు అన్నారంటే నాకు ద్వేషం వస్తుంది కదా. అది కావాలి అని అంటే నాకు రాగం వస్తుంది కదా. ఇవన్నీ కూడా అనాత్మ వ్యవహారాలు అని చెప్పిన శాస్త్రం. వాటితో నువ్వు ఉంటే గనక నీకు దుఃఖం ఉంటుంది, నష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, రోగం ఉంటుంది. దీంతోనే ఉంటూ నువ్వు శరీరాన్ని వదిలేస్తే నీకు మరలా ఎలాంటి జన్మే వస్తుంది. మళ్ళీ కొత్త జన్మేమి, వేరే జన్మేమి రాదు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక్క ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్క ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది. ఏంటి ఐడియా? నేను ఇది కాదు, నేను ఏదైతే ఇది అనుకుంటున్నానో అది ఏది కాదు, నేను ఏదైతే ఇది అనుకుంటున్నానో ఇది ఏది కాదు, నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను, రేపు ఆరోగ్యంగా ఉంటాను, ఎల్లుండి ఆరోగ్యంగా ఉంటాను, అవతలుండి ఆరోగ్యంగా ఉంటాను. ఈ శరీరం ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆరోగ్యంగా అంటే ఉంటాను. మరి మనకు ఎలా మరణం వస్తుందండి అంటే శాస్త్రం చెప్తుంది, నువ్వు ఎప్పుడైతే నీవు ఉంటావో నీ దేహం ఎప్పుడు వదిలేనిపిస్తే నీకు అప్పుడు వదిలేస్తావు అని చెప్తుంది. నువ్వు ఎప్పుడు వదిలేస్తావు అని చెప్తుంది. ఇప్పుడు ఏదో ఫోన్ వినబడుతుందా? ఫోన్ వచ్చిందమ్మా ఇందాక, అందుకు ఫోన్ కట్ చేశాను. వినబడుతుందా? ఓకే, నేను ఎప్పుడు శరీరం వదిలేయాలనిపిస్తే నాకు అప్పుడు వదిలేస్తాను, అప్పుడు జీవించి ఉంటానట. ఎందుకు అలా ఉంటాను అంటే నేను అనాత్మ వ్యవహారాలతో జోక్యం కల్పించుకోవడం లేదు, అనాత్మ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. నాతో నా భర్త
భార్య ఉంటుంది, నాతో నా భర్త ఉంటాడు, మా ఇద్దరితో పిల్లలు ఉంటారు, మాతో కుటుంబం ఉంటుంది, మాతో స్నేహితులు ఉంటారు, మాతో వ్యవహారాలు ఉంటాయి. కానీ మాతో ఉంటాయి, మాతో ఉంటారు వీళ్ళు, కానీ మేము వాటితో ఉండకూడదు. మేము వాటితో ఉండకూడదు. నేనేం చెప్తానంటే, నువ్వు చాలా స్వార్థంతో జీవించాలి. నీవు చాలా నిస్వార్థంతో జీవించాలి. అదేంటి గురూజీ, స్వార్థం ఏంటి? స్వార్థం తప్పు అంటారు కదా, నిస్వార్థం అంటారేంటి? నిస్వార్థం మంచిది అంటారు కదా. ఇప్పుడు మీరు స్వార్థంతో జీవించాలన్నారు, నిస్వార్థంగా జీవించాలన్నారు. ఏమిటి ఇది అంటే, స్వార్థంతో జీవించాలంటే ఈ భూమి మీద నేను ఆనందంగా జీవించడానికి వచ్చాను, ఇక్కడ ఆనందంగానే జీవిస్తాను, ఇది నా స్వార్థం. నిస్వార్థం అంటే ఏంటంటే, దేనితో కూడా అంటున్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తూ, నా దగ్గరికి ఏదైతే వచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ, ఇది వద్దు ఇది కావాలి అనకుండా ఉండడమే నిస్వార్థంగా ఉండడం. ఓకే, స్వార్థము నిస్వార్థము. స్వార్థంతోనే ఉంటాను, నిస్వార్థంతో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీ థాట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి, ఎప్పుడు కూడా మీ ఆలోచనలన్నీ కరెక్ట్గా ఉంటాయి. గురూజీ నాకు ఇవాళ అనారోగ్యం వచ్చింది కదండి, మరి నేను ఎలాగ ఆనందంగా జీవించగలనండి? ఇవాళకి ఇప్పటికి ఈ క్షణానికి అనారోగ్యం ఉంది, మరుక్షణం తగ్గదని మీకు డౌట్ ఉందా? ముద్రేసి కూర్చున్నారా? ఎవరైనా స్టాంప్ వేశారండి మీకు? లేదు, పరబ్రహ్మ స్వరూపమే వేరే రూపంతో వచ్చి అమ్మ బాబు మీకు అనారోగ్యం తగ్గదు అని స్టాంప్ వేశారా? మీకు దుఃఖం తగ్గదు అని స్టాంప్ వేశారా? మీకు కష్టం తగ్గదు అని స్టాంప్ వేశారా? ఓకే చెప్పండి, నేను ఎక్కిపిస్తాను. లేదు కదా. కాబట్టి నేను ఆనందంగా జీవించవచ్చు ఈ భూమి మీద, నేను ఆనందంగా శరీరంతో నడవచ్చు, నేను ఆనందంగా ఈ శరీరం ఉన్నంత వరకు ఉంటూ శరీరాన్ని వదలవచ్చు. ఇది నా ఫ్రీ విల్. దీన్ని ఎవరిని వద్దంటారా? నేను కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తాను అంటే అది నవ్వుతారేమో ఎవరన్నా సరే. అబ్బా వీడికి బోల్డ్ ఆస్తుంది, ఇంకా కోటాను కోట్లు కావాలా అని ఆక్షేపిస్తారు ఎవరన్నా. కానీ నేను ఆనందంతో ఆరోగ్యంతో జీవించాలనుకుంటున్నాను, ఇది నా ఫ్రీ విల్, ఇది నా సంకల్పం అంటే కనుక మిమ్మల్ని ఎవరన్నా నవ్వుతారా? మీ మీద ఎవరన్నా దిష్టి కళ్ళు పెడతారా? దీని మీద మీ మీద ఎవరన్నా దిష్టి కళ్ళు పెడతారా? అంటారు కదా, మనకు దిష్టి వచ్చిందండి, నరగోలు కొట్టిందని అంటారు కదా, అలాంటి దిష్టి కళ్ళు కొడతారా? మీరు ఆరోగ్యంగా జీవిస్తూ నడుస్తూ ఉంటే, అందరి ముందు నడుస్తుంటే మీ మీద కళ్ళు పెడతారా? మీకు అనారోగ్యం రావాలని ఎవరిని కోరుకుంటారా? ఎవరిని రావాలని కోరుకుంటారమ్మా? మన పక్కింటుడికి 10 లక్షలు వస్తే బాధపడతామా, లేదా ఈర్ష్యపడతామా? కానీ మన పక్కింటుడు ఆరోగ్యంగా జీవిస్తుంటే మనం బాధపడతామా, ఈర్ష్యపడతామా? లేదు కదా. కాబట్టి నేను ఆరోగ్యంగా ఉండాలనుకున్నా, నా ఫ్రీ విల్ ఇది. అంతే, మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఇంకా ఉంటారు. గురూజీ ఇప్పుడు లేం కదా గురూజీ, అందుకే కదా రేపు నుంచి మర్మ పాయింట్లు చెప్తాను మీకు. ఓకే, రేపు నుంచి మర్మ పాయింట్లు చెప్తాను మీకు. ఈ మర్మ పాయింట్లు మీరు చేసుకుంటూ మరి ఆరోగ్యంగా జీవిస్తారా, బాధపడుతూ జీవిస్తారా, అనారోగ్యంగా జీవిస్తారా చెప్పండి. మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను కదా, ఆరోగ్యంగానే జీవితం. సరే.